మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం 20వ భాగంగా యాకోబు వ్రాసిన లేఖలో యేసు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యాకోబు లేఖలో యేసు న్యాయము విధించువానిగా దర్శనమిస్తారు. ఇన్ ద లెటర్ ఆఫ్ జేమ్స్ జీసస్ అపియర్స్ యాజ్ ద లా గివర్. యాకోబు లేఖ 4:12లో రాయబడి ఉంటుందండి. ఇప్పుడు మన టాపిక్ ఆది కాండం నుంచి కూడా ఇదే అండి. ఏంటి అంటే ప్రతి ఒక్క గ్రంథం 66 గ్రంథములలో యేసు అని, ఒక్కొక్క గ్రంథంలో యేసు ఏ విధంగా మనకి ప్రత్యక్షమవుతారని. సో ఈ 4 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యాకోబు, మీరు ఎవరిని కూడా విమర్శించకండి. మనకెప్పుడు ఇతరులని విమర్శించాలి అని ఉంటాం కదా, ఆ స్వభావం నుంచి దేవుడు మనకి విడుదలనివ్వాలి. ఎవరిని కూడా ఎవరు విమర్శించకూడదు. ఎవరైనా తన సోదరుని విమర్శించిన ఎడల అతడిట్లా ఆమె ఇట్లా అంటే అతడు ధర్మశాస్త్రమును విమర్శించిన వాడవుతాడు. కనుక ఎవ్వరు కూడా ఎవరిని ఇంకొకరిని విమర్శించకూడదు. ఎందుకనంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు ఆయన మనకి న్యాయాన్ని తీర్చడానికి ఇప్పుడు వస్తాడనమాట. యేసు ప్రభువు ఇప్పుడు మనందరికీ తీర్పు తీర్చడానికి వస్తారు. ఆయన న్యాయం విధించువాడు, న్యాయాధికారి. కనుక ఆయన తీర్పు తీర్చే వరకు మనం తీర్పు తీర్చొద్దు. ఆయన తీర్పు తీర్చి మరి నరులను శిక్షించడానికి లేదా రక్షించడానికి ఆయన సమర్థుడు. హీఈస్ మైటీ టు సేవ్ ఆర్ టు పనిష్. హీఈస్ ద లా గివర్. ఆయన లా గివర్. ఆయన మనల్ని తీర్పు తీరుస్తాడు. కనుక మీరు ఒకరినొకరు విమర్శించుకొనుట మానండి. మానవులు చేసే పాపంలో గొప్ప పాపం ఇదే అండి, నాలుకతో ఇతరులని విమర్శించడం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో వస్తారనమాట. వచ్చి మన నాలుకని శుద్ధి చేస్తారు. పెంతెకొస్తు దినాన్ని చూడండి. నంబర్ 1 సిన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సిన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. ప్రతిరోజు ఒక వ్యక్తి కనీసం 30,000 మాటలు మాట్లాడతాడంట. అందులో ఎంత చెత్త ఉంటుంది చూడండి. మిరియాం మోషే వాళ్ళ అక్క మరి వాళ్ళ తమ్ముడు మోషే గురించి మాట్లాడి ఆమె దేవుని శిక్షగా కుష్ఠరోగాన్ని పొందుతారు. కానీ మోషే ప్రార్థిస్తాడు అక్క కొరకు, దేవుడు 10 రోజులు అలా ఉండనీలే, అప్పుడు ఇంకోసారి అలాంటి పని చేయకుండా ఉంటుంది అని చెప్తారనమాట. సంఖ్యాకాండం 12లో. ఇప్పుడు మనం యాకోబు ఎవరు, ఈ లేఖను ఆయన ఎవరికి రాశారు మనం ధ్యానించుకుందామండి. ముందు ఇందులో 5 అధ్యాయాలు ఉంటాయన్నమాట. మొదటి అధ్యాయంలో మొదటి వచనము వాళ్ళు ఎవరు రాస్తున్నారు, వాళ్ళు ఎవరు అని చెప్పుకుంటారు. పౌలు లేఖలు అయితే పౌలు ఏమంటాడంటే యేసుక్రీస్తు చేత అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు రాయినది అంటాడు. ఈయన ఏమంటాడంటే యాకోబు ఏమంటున్నాడంటే దేవుని యొక్కయు క్రీస్తు యేసు యొక్కయు సేవకుడగు యాకోబు వ్రాయినది. ఆయన ఎవరో చెప్పుకుంటున్నాడు అనమాట. నేను దేవుని సేవకుడను, అలాగే యేసుక్రీస్తు యొక్క సేవకుడను. ఎవరికి రాస్తున్నారు అంటే ప్రపంచమంతటా చెదరి ఉన్న ఇజ్రాయేల్ 12 గోత్రముల వాళ్ళకి రాస్తున్నాడు. వీళ్ళు ప్రపంచమంతటా ఎట్లా చెల్లా చెదిరయ్యారు? ఎందుకంటే వాళ్ళు ఉండేది ఇజ్రాయెల్ దేశం కదా. ఎందుకు అనంటే పాత నిబంధనలోనికి మనం వెళ్ళాలండి. అక్కడ ఉత్తర ఇజ్రాయెల్ అనమాట. ఇజ్రాయెల్ 2గా విభజించబడుతుంది సొలొమోను తర్వాత ఆయన చేసిన పాపం వల్ల. ఉత్తర ఇజ్రాయేలు వాళ్ళు మరి చాలా పాపం చేస్తారు. ఆ రాజులు ప్రజలతో విగ్రహారాధన చేపిస్తారు. 19 మంది రాజులు పరిపాలిస్తారనమాట. యెరోబాము 1 నుంచి
హోసియా వరకు అనమాట. సో కాబట్టి దేవుడు వాళ్ళని హెచ్చరిస్తారు ప్రవక్తల ద్వారా, కానీ వాళ్ళు మాట వినరు. ఇది మీరు జాగ్రత్తగా వినాలి, చదవాలండి. క్రీస్తుపురం 722లో అసిరియా రాజు చేత ఉత్తర ఇజ్రాయేల్ పట్టుబడి మరి చెదరగొట్టబడుతుంది. ఆయన ఇజ్రాయేల్ ప్రజలను తీసుకెళ్ళి అక్కడ ఉంచుతాడు. అసిరియన్లను తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచుతాడనమాట. ఆ అసిరియన్లతో ఈ ఇజ్రాయేల్ ప్రజలు వివాహం చేసుకున్నప్పుడు పుట్టిన వాళ్ళే సమరీయులు అనమాట. అయితే వీళ్ళు ఇట్లా చెదరగొట్టబడి ఉన్నారు. అందుకే పెంతెకోస్తు దినాన అపోస్తల కార్యాలు 2లో 17 దేశాల నుంచి యూదులు ఆ పండుగలో పాల్గొనాలని వస్తారనమాట. ఇప్పుడు వీళ్ళకి రాస్తున్నారు ఈ చిన్న యాకోబు. క్రీస్తు శకం 60లో ఈ లేఖ రాస్తున్నారు. అందరికీ రాస్తున్నారు అనమాట. యూదులు అంటే ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా రాస్తున్నాడు ఆయన. అయితే ఎవరు ఈ చిన్న యాకోబు? ఈ యాకోబుని చిన్న యాకోబు అంటారండి. మరి యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో 2 యాకోబులు ఉన్నారు. ఒకరు జబదాయి కుమారుడు, ఆయనని పెద్ద యాకోబు అంటారు. ఇంకొకరు అల్ఫాయి కుమారుడు, ఆయనని చిన్న యాకోబు అంటారు. నేను బైబిల్లోంచి చెప్తున్నా అండి. మార్కు సువార్త 3వ అధ్యాయంలో 16 నుంచి 19 వరకు 12 మంది శిష్యుల పేర్లు కూడా అక్కడ లిఖించబడ్డాయన్నమాట. పెద్ద యాకోబుని జబదాయి కుమారుడగు యాకోబు అంటారు. చిన్న యాకోబుని అల్ఫాయి కుమారుడగు యాకోబు అంటారండి. ఓకేనా? ఇంకా అంతేకాకుండా మీరు మార్కు సువార్త 14:50లో చూస్తే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు కొంతమంది స్త్రీలు అల్లంత దూరం నుంచి చూస్తున్నారంట. వాళ్ళలో మగ్దల మరియమ్మ, చిన్న యాకోబు యోసేపుల తల్లి మరియమ్మ, ఇంకా సలోమి అమ్మ అనేవాళ్ళు ఉన్నారని. జబదాయి కుమారుల తల్లి సలోమి అమ్మ, అంటే పెద్ద యాకోబు యోహాన్ వాళ్ళ మమ్మీ సలోమి అమ్మ. ఈ చిన్న యాకోబు తల్లి ఎవరంటే ఆమె పేరు కూడా మరియమ్మ అన్నమాట. ఈమెని యోహాన్ స్వార్త 19:25లో యేసు ప్రభు సిలువ చెంత ఆయన తల్లి ఆమె సోదరి అంటే ఈ చిన్న యాకోబు వాళ్ళ మమ్మీ అన్నమాట. మరియ తల్లికి కజిన్ సిస్టర్ అవుతారనమాట. అలాగే మత్తయి స్వార్త 28లో యేసు ప్రభు పునరుత్థానమైనప్పుడు మగ్దలేన మరియ, వేరొక మరియ సమాధి దగ్గరికి వెళ్ళారు. వేరొక మరియ అని చెప్పారండి. ఓకేనా? వీళ్ళ మమ్మీ, చిన్న యాకోబు వాళ్ళ మమ్మీ మరియ తల్లికి కజిన్ సిస్టర్ అన్నమాట. మరియ తల్లి ఏకైక దుహిత. పరమగీతాల్లో మీరు చూస్తే ఆమెని ఏకైక దుహిత, నిష్కలంక సుందరి, నా బావురమ అని పరిశుద్ధాత్మదేవుడు ఆమెని సంబోధిస్తారు. సో ఇప్పుడు ఈ చిన్న యాకోబు 12 మంది శిష్యుల్లో ఒకరండి. అయితే 2 యాకోబులను గురించి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో రాయబడుతుందండి. అక్కడ పెద్ద యాకోబుని హెరోదు చంపిస్తాడనమాట. హెరోద్ అగ్రిప్ప 1 అపోస్తల కార్యాలు 12లో పేతురుని చెరసాల్లో పెడతాడు. అప్పుడు యెరూషలేం మరియమ్మ అంటే మార్కు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటిలో సంఘం అంతా ప్రార్థిస్తుందండి రాత్రిలో. అప్పుడు దేవుడు దూతను పంపించి పేతురుని విడిపిస్తే వీళ్ళ ఇంటికే వస్తాడనమాట ఈ మార్కు తల్లి మరియమ్మ. ఆ ఇంటినే మేడ పైగది, వాళ్ళ ఇంటి పైన కడరా భోజన సమయం నుంచి వాళ్ళు అక్కడే ఉంటారనమాట శిష్యులు. అప్పుడు పేతురు చెప్తాడు, అమ్మా యాకోబుకి చెప్పండి ప్రభు నన్ను విడిపించాడని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు దేవుని సేవకు అనమాట. ఇప్పుడు పెద్ద యాకోబు చంపబడ్డాడు. మరి ఇంకో యాకోబు ఎవరంటే చిన్న యాకోబు అనమాట. ఈయనని ఈ అపోస్తులు మరి వాళ్ళకి బిషప్గా ఎన్నుకుంటారండి. పరిశుద్ధ ఆత్మ ప్రేరణ వల్ల వాళ్ళు ఏది చేసినా ప్రార్థన చేసి దేవుడు చెప్పినట్లుగా చేస్తారు. సో ఈ చిన్న యాకోబు బిషప్గా ఉన్నారు. అపోస్తల కార్యాలు మళ్ళీ 15వ అధ్యాయానికి రావాలండి. మనకి అపోస్తల కార్యాలు చదవకపోతే ఈ లేఖలు కానీ ఇంకా ఏది అర్థం కాదు. 4 సువార్తలకి ఈ లేఖలకి పౌలు 14 లేఖలు, ఇంకా ఈ అపోస్తల లేఖలు అనమాట. ఇది ఒక బ్రిడ్జి లాంటిది అనమాట. కనుక అపోస్తల కార్యాలు బాగా అర్థం కావాలి మనకు. సో అపోస్తల కార్యాలు 15వ అధ్యాయానికి వచ్చేసరికి క్రీస్తు శకం 50 అండి. అక్కడ యెరూషలేం మహాసభ జరుగుతుంది. కౌన్సిల్ జెరూసలేం అంటారనమాట. ఇప్పుడు మనకి పరిశుద్ధ తండ్రి గారు పాపు గారు మనకి పెద్ద కదా. అక్కడ వాటికన్ 1, వాటికన్ 2 మహాసభలు జరిగాయని చెప్తారు కదండి.
మొదటి మహాసభ ఎక్కడ జరిగిందంటే యెరూషలేంలో క్రీస్తు శకం 50లో జరుగుతుంది. అది అపోస్తుల కార్యాలు 15లో అన్నమాట. అక్కడ ఆ మహాసభకి అధ్యక్ష పదవిని మరి అలంకరించింది ఎవరంటే చైర్పర్సన్ అంటారు కదండి. ఎవరు అనంటే ఈ చిన్న యాకోబు అనమాట. అంటే ఆయనని బిషప్గా ఎన్నుకుంటారనమాట. సో ఈయన బిషప్గా ఇప్పుడు అన్ని చర్చెస్కి వెళ్ళాలి కదండి. కనుక అన్ని సంఘాలను ఆయన దర్శిస్తాడనమాట. దర్శించినప్పుడు ఒక్కొక్క సంఘంలో ఆయన గమనించినటువంటి విషయాల్ని ఈ లేఖలో రాస్తాడనమాట. ఉదాహరణకు చెప్తాను నేను ఒకటి. 2వ అధ్యాయంలో ఆయన ఒక విషయం రాస్తాడండి. పక్షపాతం చూపువారు పాపం కట్టుకుంటారని. ఆయన ఏం గమనిస్తాడంటే ఒక చర్చిలో ఉంగరాలు పెట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని వస్తే ధనవంతుల్ని రండి సార్ అని ముందు వరుసలో కూర్చోబెడుతున్నారు. కొంచెం చింపిరి బట్టలు, అంటే చింపిరి కాదులేండి కానీ మామూలుగా వేసుకొని పేదవాళ్ళు వస్తారనుకోండి, నువ్వు అక్కడ పోయి వెనకాల పోయి కూర్చోపో, అక్కడ నిలబడు అని ఇక్కడ ధనికులని చూసుకుంటున్నారనమాట. అప్పుడు అది ఆయనకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు మీరు ఇట్లా వర్గాలు సృష్టిస్తున్నారు? యేసు ప్రభు శరీరం అంతా ఒకటే కదా, ధనికులను ఒకలాగా పేదవాళ్ళను ఒకలాగా మీరు చూడొద్దు, అలా చూస్తే మీరు పాపం కట్టుకుంటారు అని 2:9లో చెప్తాడండి. అలా ఒకటొక్కటి ఏమేమి గమనిస్తాడో అవన్నీ కూడా రాస్తారనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కొక్క సంఘంలో 24 గంటలు ప్రార్థన చేస్తారు కానీ కొద్దిగా కూడా కరుణ ఉండదండి. అప్పుడు వాళ్ళకేం రాస్తాడంటే, ఇదిగో మీరు నోటితో జపాలు చెప్తే అదే భక్తి అనుకుంటున్నారు. దేవుడు కోరుకునే భక్తి, ఆయన దృష్టిలో స్వచ్ఛమైన దైవభక్తి ఏంటంటే అనాథలకి విధవరాళ్ళకి సహాయం చేయండి, అదే భక్తి. అలాగే ఈ లోకంలో పాపపు లోకం, ఎక్కడ చూసినా పాపం, కళ్ళతో కానీ నోటితో, ఇక్కడంతా ఒక బురదలో తామర పువ్వు ఎట్లా ఉంటుందో ఈ పాపపు లోకంలో మీరు పరిశుద్ధంగా జీవించడమే దేవుని దృష్టిలో స్వచ్ఛమైన నిర్మలమైన దైవభక్తి అంటాడనమాట యాకోబు 1:27లో. ఎందుకంటే 24 గంటలు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అన్ని పాపం చూడడం, పాపం మాట్లాడడం, లోకంలో ఎట్లా ఉందో పాపం, ఆ పాపంలోనే జీవించడం. అయితే అది కాదు, ఊరికే ప్రార్థనలు చేయడం కాదు, మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండాలి. ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలంటే ఎవరు సొంతగా ఉండలేరండి. పరిశుద్ధ వాక్యమే మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది అన్నమాట. యేసు రక్తం, యేసు వాక్యం, పరిశుద్ధ ఆత్మదేవుడు. కనుక చిన్నవి అనుకుంటాం కానీ ఇందులో చాలా బాగుంటాయండి. ఒక్కొక్కటి మనం చూస్తే కొంచెం నేను చెప్తాను. ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్కటి చూస్తాడనమాట. చూసినవి రాస్తుంటాడు. కొంతమంది ఇంకో సంఘంలో ఏం చూస్తాడంటే, వాళ్ళు చర్చికి వస్తారని, అంటే మన గుడికి అంటాం వస్తారు, వింటారు. ఆ చర్చ్ అయిపోయిన తర్వాత ఆ వాక్యం ఏంటో తెలియదు అనమాట. అప్పుడు వాళ్ళకేం రాస్తాడంటే, కేవలం వినుట అని మిమ్మల్ని మీరు మోసగించుకోకండి, వాక్యాన్ని విని విధేయించువారు దేవుని దీవెనలు పొందుతారు. ఇది నన్ను చాలా మార్చిందండి. ఒక వ్యక్తి అద్దంలో ముఖం చూసుకొని వెంటనే మర్చిపోతాడు. అలా మీరు ఆ చర్చిలో ఏం వాక్యం వింటారో బయటకు వచ్చేసరికి మర్చిపోయి దాన్ని ఆచరించకుండా బైబిల్ ఒక ప్రక్కన పెట్టేసి ఆచారాలు పట్టుకొని జీవించడం కాదు, దేవుణ్ణి ఆరాధించడం అంటే వాక్యాన్ని విని విధేయించుట. మీరు చెప్పాలి. ఒక్కొక్క చర్చిలో ఏం గమనిస్తాడో అవన్నీ రాసుకొని ఒక లేఖ రాస్తాడు. అయితే ఆ లేఖ అన్ని చర్చెస్కి సర్క్యులేట్ చేయబడుతుందండి. అందువల్లనే ఈ లేఖలు మనకున్నాయి. అప్పుడు రాస్తే క్రీస్తు శకం 60లో, ఇప్పుడు మనం ఎందుకు దీన్ని చదవాలంటే, బైబిల్ గొప్పతనం ఏంటంటే దేవుడు రాయించిన గ్రంథం. యాకోబు కాదు, మోషే కాదు, పౌలు కాదు, కానీ దేవుడే వాళ్ళ చేతుల ద్వారా రాయించారనమాట. కనుక ఈ బైబిల్ గొప్పతనం ఏంటంటే ఎవరు ఎప్పుడు చదివినా అది వాళ్ళకే. ఇంకా క్విక్ టు లిజన్ అండ్ స్లో టు స్పీక్, యాకోబు 1:19 అనమాట. అదొకటి చూస్తాడు. కొన్ని చోట్ల గబా మాట్లాడుతుంటారనమాట. ఏదన్నా ఒకటి చెప్తే మాట్లాడకండి అంటే, నేను కాదు మాట్లాడింది, ఇది బైబిల్ చదువు, నేను ఒక్కదాన్నే ఇట్లా ఉన్నానా,
త్రాగొద్దంటే నేను ఒక్కడనే తాగుతున్నానా, అందరు తాగుతున్నారు కదా, అందరికీ చెప్పొచ్చు కదా. బీ క్విక్ టు లిజన్ అండ్ స్లో టు స్పీక్. వినుటయందు ఆతృత, మాట్లాడుటయందు నిదానం. అందుకే 2 చెవులు ఒక్క నోరు ఇచ్చారనమాట. ఎక్కువ దేవుని వాక్యం వినాలి, ఎక్కువ వినాలి, కొద్దిగా మాట్లాడాలి. ఏంటంటే ప్రభువా ఈ వాక్యం ప్రకారం నేను జీవించడానికి నాకు పరిశుద్ధ ఆత్మనివ్వండి. అంటే వేరేది కాదు, బైబిల్ చదవాలి, చివర్లో ఈ మాట చొప్పున నేను జీవించాలి, అలా అన్నమాట. ఓకేనా. సో మొదటి అధ్యాయంలో ఒక్క మాట చెప్తా అండి, 1:12 అనమాట. ఏం చెప్తాడంటే మన జీవితంలో వచ్చే శోధనలు ఒక భాగం, ఒక భాగ్యం అని కూడా చెప్తాడనమాట. పరీక్షలు పాస్ అయితేనే కదా నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు స్కూల్లో. అలాగే ఇప్పుడు దేవుని యొక్క స్కూల్లో కూడా ఆ శోధనలు, పరీక్షలు అన్నీ జయిస్తూ ఉండాలి. అప్పుడు మనకి ప్రమోషన్ యోబుకొచ్చినట్లు. శోధనను జయించువాడు ధన్యుడు, అతడు ఆ శోధనని జయిస్తే దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. యోబు జయిస్తాడు కదండి, అదే చెప్తారనమాట. తర్వాత వినడాన్ని గురించి ఆల్రెడీ చెప్పేశాను. ఇంకా తర్వాత మరి దేవుని దృష్టిలో స్వచ్ఛమైన దైవభక్తి, పేదవాళ్ళకి సాయం చేయడము, మనం పరిశుద్ధంగా జీవించాలి, అది. తర్వాత పక్షపాతం చూపించకండి. యేసు ప్రభు శిరస్సు, మనం శరీరం అయితే మనందరం ఒకటే అండి. ఆ పరలోక తండ్రి బిడ్డలం, భూమి మీద ఉన్న అందరూ కూడా. కనుక వసుదైక కుటుంబం, కనుకనే మనము బ్రదర్ సిస్టర్ అని పిలుచుకుంటాం అన్నమాట. సో పక్షపాతం చూపించొద్దు అని చెప్తారు. ఇంకొకటి ముఖ్యమైనదండి, యాకోబు లేఖలో ముఖ్యమైనది ఏంటంటే 2వ అధ్యాయంలో 20వ వచనం, 2:14 నుంచి మీరు చదివితే, క్రియలు లేని విశ్వాసం వ్యర్థము అంటారు. అంటే నేను ప్రభువుని నమ్ముతున్నానని చెప్తే అది నువ్వు క్రియల్లో చూపించాలి. జక్కయ్యను ఉదాహరణగా తీసుకుంటే, జక్కయ్య ఇంటికి యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభుని ఆయన నమ్ముకున్నాడు, అంటే ఆయన హృదయంలోకి రక్షకునిగా స్వీకరించాడు. కనుక వెంటనే ఏం మార్పు వచ్చిందంటే, యేసుప్రభు ఆయన హృదయంలోకి వెళ్ళినప్పుడు నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను అంటాడనమాట. మన నిజమైన విశ్వాసము మన క్రియల్లో బయలుపరచబడాలండి. సో నీకు యేసుప్రభుని విశ్వసిస్తే, యేసుప్రభు ఏం చెప్పారంటే, నీ తండ్రి వలె నువ్వు కనికరం కలిగి ఉండు. అంత కరుణ 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 కలిగి ఉండాలి. మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. నాకు విశ్వాసం ఉందని 24 గంటలు జపం చెప్తూ అక్కడ అన్నం లేదు రోడ్డు మీద, లేకపోతే అక్కడ ఆయనను కొట్టి పడేశారు, ఊర్లో ఒక వృద్ధురాలు ఉన్నారు, అనారోగ్యంతో మంచం మీద ఉన్నారు, నేను నీకోసం ప్రార్థన చేస్తా అంటే సరిపోతుందా? దయ్యాలు కూడా నమ్ముతాయి. ఇక్కడ దయ్యాల్ని కూడా తీసుకొస్తాడండి ఆయన. దయ్యాలు కూడా నమ్ముతాయి దేవుడు ఉన్నారు, యేసుప్రభుని నీవు దేవుని పవిత్రమూర్తివి అంటారు, కానీ అవి మంచి పనులు చెయ్యవు. ఎట్లా పోలుస్తున్నారు చూడండి. దేవుడు మంచివాడు కనుక మనం కనికరం కలిగి ఉండాలి. కనికరం లేని వాళ్ళకి కనికరం లేని తీర్పే దేవుడి నుంచి వస్తుందంట. మనం పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు మనల్ని కరుణించాలి, ప్రతి ఒక్కరిని. మన పాపాలన్నీ మన్నించి పరలోక భాగ్యం వస్తుంది. అలా వెళ్ళాలి అని అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం కనికరం చూపించాలండి, అది. తర్వాత 3లో నాలుక గురించి చెప్తాడు, జాగ్రత్త. ఒక నిప్పు రవ్వ అడవిని కాల్చినట్లే ఒక నాలుక ఊర్లను తగలబెడుతుంది. మీ నాలుకతో దేవుని స్తుతించి ప్రార్థన చేసి మళ్ళీ అందరినీ శపించడం చేయొద్దు. కుటుంబాల్ని కట్టాలి, విడిపోయిన భార్య భర్తల్ని కలపాలి, సమాధానపరచాలి, అన్నదమ్ముళ్ళని. కానీ ఎవరి మధ్యలో చీలికలు అట్లా తీసుకొని రావద్దు అని చెప్తారు. ఇంకా 4లో ఏంటంటే, మీరు ఈ లోకంతో స్నేహము, దేవునితో శత్రుత్వం అంటాడనమాట. 4:4లో ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. మీరు లోకంలో తింటూ త్రాగుతూ అన్నీ ప్రేమిస్తూ లోక సంబంధమైన వాటిని, సెల్ ఫోన్లు, సినిమాలు, విందులు, వినోదాలంటే మీరు దేవునికి శత్రువులు అవుతారు. అప్పుడు దేవుడు మీకు అగెయిన్స్ట్గా పోరాటం చేస్తాడు. కనుక మీరు దయ్యాన్ని వ్యతిరేకించండి, దేవుని దగ్గరికి రండి అని చెప్తాడు. అంటే ఈ లోక సంబంధమైనవి, అపవిత్రమైనవి ప్రేమించడం అనేది దయ్యాలతో స్నేహం చేయడం అన్నమాట. కనుక రెసిస్ట్ ద డెవిల్, హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ.
పాపం చూడాలని కోరిక వచ్చినప్పుడు, మాట్లాడాలని అలా పాపం అప్పుడు మీరు దాన్ని వ్యతిరేకించండి. అప్పుడు యేసు నామంలో నేను గద్దిస్తున్నానని హీ విల్ ఫ్లీ. దెన్ కమ్ క్లోజర్ టు గాడ్. దేవునికి దగ్గరగా రండి, ఆయన మీకు దగ్గర అవుతాడు. ఇంకా 5వ అధ్యాయంలో ధనవంతులను గురించి రాస్తాడండి. మీ ధనాలు మురిగిపోయినాయి, దేవుని తీర్పునకు మీరు నిలబడాలని పేదవాళ్ళకి, మీ కూలి వాళ్ళకి ఇవ్వవలసిన కూలి మీరు బిగబట్టి ఉన్నారు, వాళ్ళ ఏడుపులు దేవుని దగ్గరికి చేరాయని. మనం ఎంత ఖర్చు పెడతాం కదండి, కరుణ కలిగి ఉండండి అని చెప్తాడు. ఇంకా 5 ప్రభు రాకడ గురించి చెప్పి తర్వాత నీతిగా మీరు జీవిస్తే దేవుని వాక్యం ప్రకారము మీ ప్రార్థన బలంగా ఉంటుంది, ఏలియా ప్రార్థనలాగా అని చెప్తాడండి. ముగించే ముందు ముఖ్యమైన విషయాలు ఒక 5 చదువుతాను, మీరు కూడా రాసుకొని పాటించండి. యాకోబు లేఖ యందలి ముఖ్యాంశములు. దేవుని వాక్యంను విని విధేయించువాడు దేవుని దీవెనలు పొందును. అనాథలకు విధవరాండ్రకు సహాయపడుట, పరిశుద్ధంగా జీవించుట దేవుని దృష్టిలో స్వచ్ఛమైన దైవభక్తి. కనికరం లేని వానికి కనికరం లేని తీర్పే దేవుని నుండి లభించును. లోకంతో స్నేహము దేవునితో శత్రుత్వం. ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. మేలైనది చేయనెరిగియు అట్లు చేయనివాడు పాపం చేసిన వాడగును. చెడ్డను చేయుట ఎంత పాపమో మంచిని చేయకపోవుట కూడా అంతే పాపము అంటారు పునీత అథనేషియస్ గారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. ఈ మాట ఒక్కటి నేను చెప్పలేదు. ఏంటంటే మీరు చేయగలిగిన మేలు చేయకుండా ఉంటే అది పాపం. పాపం 2 రకాలండి. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే వ్యభిచరిస్తే, అబద్ధాలు ఆడితే పాపం అంటారు. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే చాలా పెద్ద పాపం అండి. ఆ తర్వాత మీరు చేయగలిగిన సహాయం, అక్కడ ఆకలితో ఒకరు ఉన్నారు, ఒకరికి అన్నం పెట్టవచ్చు, చేయకపోతే అది పాపము అంటారు. అథనేషియస్ గారు, సెయింట్ అథనేషియస్ అగెయిన్స్ట్ ద వరల్డ్ అంటారు. చాలా గొప్ప చర్చి ఫాదర్ అండి ఆయన. ఆయన ఏమంటారంటే చెడ్డను చేయుట ఎంత పాపమో, ఉదాహరణకి హత్య చేయడం, మంచిని చేయకపోవడం కూడా అంతే పాపము అంటారు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, కనికరం లేని వాళ్ళకి కనికరం లేని తీర్పే వస్తుంది అని చెప్తున్నారు. అలాగే అనాథలకు విధవరాళ్లకు సహాయపడుట, పరిశుద్ధంగా జీవించుట దేవుని దృష్టిలో అమూల్యమైన స్వచ్ఛమైన దైవభక్తి అంటున్నారు. అలాంటి కృప మాకు దయచేయండి. మేము పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, విని విధేయించండి అంటున్నారు. చదివి పాటించడానికి పరిశుద్ధాత్మని దయచేయండి. ఈ పాపపు లోకంలో ప్రభా కొట్టుకొని పోకుండా బైబిల్ గ్రంథాన్ని చదివి పాటించడానికి కావాల్సిన పరిశుద్ధాత్మని అందరికీ దయచేయండి. మాకు చేతనైనంత సహాయం మదర్ తెరీసా తల్లిలాగా మా చుట్టూ ఉన్న పేదవాళ్ళకి, విధవరాళ్ళకి, ప్రభా అనాథలకి చేయడానికి, మీరు మాకు ఇచ్చిన తల్లిదండ్రుల్ని గౌరవించడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పౌలు లేఖలు ఎంత ముఖ్యమో అపోస్తుల లేఖలు కూడా ముఖ్యమేనండి. కనుక మీరు జాగ్రత్తగా చదివి పాటించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.